సీఎం కేసీఆర్ అవినీతి మాఫియాను పోషిస్తున్నారని, అవినీతి ఆరోపణలు ఉన్నవారికే టికెట్ కేటాయించారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. పథకాల్లో కమిషన్ తీసుకుంటున్నారంటూ వార్నింగ్ ఇచ్చిన వారికే మళ్లీ టికెట్ ఇచ్చారని, అవినీతిని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, కొత్త వారికి టికెట్ ఇస్తే డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని, అదే సిట్టింగ్లకు ఇస్తే వారే సంపాదించిన అవినీతి సొమ్మును ఖర్చు చేస్తారని కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. ప్రతి శాఖలో అవినీతి ఉందని, ప్రజలు మేల్కోకపోతే మోసపోవడం తప్పదని అన్నారు. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాయిలాలు ఎలక్షన్ ముందర వస్తేనే ఇంకా తాయిలాలు ఎట్లా ఉంటే కూర్చుంటున్నారు, కాలాయ పని చేస్తున్నారు. చెప్పమని చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ఎమ్మెల్యేలు వస్తారా, మంత్రులు వస్తారా, కేసీఆర్ వస్తారా, ఎవరు వస్తారో రాండి. అసలు మీరు ఏ ఒక్కరైనా ఇప్పుడు మొన్న వర్షాలు పడి విపరీతంగా పంటలు నష్టపోయారు, రైతులు నష్టపోయారు. ఏమన్నా చర్చ జరిగిందా? కంటి దొరికి అంటే చర్చలు ఉంటున్నారు. ఇలా మళ్ళా ఒకవైపు ఏమో శ్రీశైలంలో నీటికి కొద్ది వచ్చింది. నాగార్జున సార్ కు డెడ్ స్టోరేజ్ లెవెల్ పడిపోయింది. అరే ఏది పడ్డది ఆయనకు? ఎక్కడ పోయి ఓట్లు, ఎలక్షన్లు, తాయిలాలు ఎలక్షన్ల ముందర వస్తేనే ఇంకా తాయిలాలు ఎట్లా ఇస్తున్నాడు, అవి ఇస్తాడా ఇయ్యడా? ఎందుకంటే మనం అప్పుడు 57 ఏళ్ళకి 58 ఏళ్ళకి ఇస్తామన్నాం. మనం ఏది పెన్షన్ 2000 పెన్షన్ నేను 2016 57కే 2016 ఇస్తాను. ఒక్కరికి ఏలే ఇంతవరకు. ఇలా అసలు ఆయన దగ్గర రేపు తప్పిపోయి మీరు ఇట్లా ఓట్లు వేస్తే మన చేతికి వచ్చేది మాత్రం చెప్పని. అందుకోసం నేను ఒకటే విఘ్నులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ బయటికి వెళ్ళాలనే, ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే